నా పేరు కొండమ్మ. నాకు పెళ్ళైన ఏళ్ళ నుంచి నాకు ఓ ముద్ద కూడి పెట్టినోళ్ళు కాదు. పెళ్ళైన ఏళ్ళ నుంచి నాకు ముద్ద కూడి పెట్టలే. నాకెవరు చూడలే. నాకు ముగ్గురు బిడ్డలు. నా ఆస్తి నాకు కావాల. వాళ్ళ ఆస్తికి నేను ఆశపడలే. వాళ్ళ డబ్బులకి నేను ఆశపడలే. నా ఆస్తే నాకు కావాల. నా బిడ్డలకు నాకు ఏమి లేదు. నాకు అడగతింటాను ఆ ఈదులమ్మడి. నాకెవరు లేదు దిక్కు. నాకు ఆ ఆస్తి ఉంటే నేను బతుకుతా. నాకు నా కొడుకు తీసుకున్నారు సార్. నాకు తెలియకుండా నా కొడుకు తీసుకుని నా కోడలు వాళ్ళ పేరుతో పెట్టింది, మనని పేరుతో పెట్టుకునింది. వాళ్ళకి ఉద్యోగం లేదు కదా. వాళ్ళకి ఉద్యోగం లాంటి వాళ్ళ ఇల్లు అమ్ముకొని తీసుకొని మనకెందుకు? నా ఆస్తి నాకు కావాలా. నా ఇల్లు నాకు కావాలా. నా ఇల్లు నాకు కావాలా. నాకు నాకు ఆపరేషన్ 4 ఆపరేషన్లు అయినాయి సార్. నాకు 4 ఆపరేషన్లు అయినాయి. కాళ్ళు ఒకరు చూడలే. వాయు వచ్చింది చూడలే. ఎవరేగాని పంపించుకోవాలన్నారు. నా బిడ్డలు నాకు చూసినారు. నాకు ఎవరు చూడలే. నా ఆస్తి నాకు మీరు దయపెట్టి నా ఆస్తి నాకు ఇప్పిస్తారు సార్. నాకు నేను సత్తానే బతుకుతాను. నా ఆస్తి నాకు కావాలి సార్. నాకు 5 నెలల నుంచి తిరుగుతాను. ఏం న్యాయం చేయలేదు సార్. ఆఫీసులు చుట్టూ తిరుగుతాను. పలుకుబడి మాట్లాడుకుంటుంది, అందరిని పిలుచుకుంటుంది, అందరిని చేసుకుంటాను. నాకు ఎవరుంటారు సార్? నా ముచ్చిన ఎవరుంటారు సార్? నాకు ఎవరు లేరు సార్. నాకు దిక్కులేని దాన్ని అయినా సార్. నాకు ఎవరు లేరు సార్. నాకు నా ఆస్తి నాకు కష్టం. నా ముగ్గురు ఆర్టీసీలు ఉన్నాడుక నా కష్టంతో తీసేసి ఇల్లు కొనుక్కున్నా. ఆ ఇల్లు కూడా వాళ్ళు తీసుకుంటామంటే సగం అమ్ముకున్నారు సార్. వాళ్ళే సగం అమ్ముకున్నారు. నా సగం భాగం ఉంది సార్. సగం భాగంలో అది కూడా అమ్ముకోవాలని చూస్తాను సార్. నాకు లేకుండా నేను ఎట్లా బతకాలి సార్? ఎట్లా బతకాలి చెప్పండి సార్. మీరు న్యాయం చెప్పండి సార్. ఇన్ని ఆఫీసులు కాడికి పోతే ఒకరు కూడా నాకు న్యాయం చేయలేదు సార్. నాకు ఒక ఆఫీసులో కూడా నేను ఎట్లా బతకాలి చెప్పండి సార్. నా ఆస్తి నాకు కావాలా. నాకు 3 బిడ్డలు ఉన్నారు. ఒక బిడ్డ పోయినాడు, 2 ఉన్నారు. ఇంకా నా ఆస్తి నాకు కావాలా. వాళ్ళ పిల్లని పెట్టుకున్నామంటే వాళ్ళ ఇల్లు అమ్ముకొని పెట్టుకోమని నాకెందుకు సార్? వాళ్ళ ఇల్లు వాళ్ళు మేము మా అమ్మకి 3 బిడ్డలం సార్. ఒక కొడుకు 2 కూతుర్లం. మాకు ఆస్తి ఉన్నింది సార్. 5 సెంట్లు స్థలం ఉన్నింది. 2 సెంట్లు తెలియకుండా అమ్ముకున్నాడు. దానికని చెప్పి పక్కన 3 సెంట్లు కూడా మా అమ్మని తీసుకెళ్ళి దానికోసం అదే 2 సెంట్లు అమ్మాడు కదా, దానికి సంతకాలు పెట్టాలి రామ్మ అనేసి ఈ 3 సెంట్లు కూడా రాసుకునేసినాడు. రాసుకున్న తర్వాత ఆయన చనిపోయాడు. ఒక 4 ఏళ్ళు అవుతాను సార్ చనిపోయాడు. అంతవరకు ఏం పేరుతోనే ఇంటి పన్ను వస్తుంది. ఆయన బతుకున్న రోజులు మార్చుకున్నా కానీ ఇంటి పన్ను, కరెంటు బిల్లు ఏం పేరుతోనే వస్తుంది. ఈమెకు తెలియదు. చనిపోయినాక పేరు మారిపోయింది. వాళ్ళ భార్య మార్చుకునేసింది. ఏమా ఇట్లా వచ్చిందంటే నాకు తెలీదు, ఇట్లా రాసుకునేసిన అంటే వాళ్ళు పేరుతో రాసుకునేసి ఇప్పుడు అమ్మడానికి ఆమె ఒక్కతే ఉంటుంది. మనుషులను పంపించడం, చూడడము, అమ్ముతాందని ఈమె ఏడ్చి ఈమెకు 4-5 ఆపరేషన్లు అయినాయి సార్. 2 కాళ్ళకు 2 సార్లు ఆపరేషన్ చేసినాం. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అన్నీ మేమే చూసుకుంటున్నాం కూతుర్లో. కోడలు ఇప్పుడు పలుకుబడి పెట్టుకుని మేము జనవరి 5వ తేదీ నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. మాకు న్యాయం జరగడం లేదు. ఎక్కడికి పోయినా వాయిదాలు వేస్తూ ఉన్నారు. ఆమెను పట్టించుకోవడం లేదు. మేము ఉండేది వేరే చోట సార్. మా పరిస్థితి అది. ఆమెకు న్యాయం చేయండి. మా కోసం కాదు, ఆమె ఆస్తి ఆమెకి ఇప్పించండి. ఆమె తర్వాత ఎవరైనా చేసుకొని అది సార్. దయచేసి ఆ పెద్ద ఆమెకు న్యాయం చేయండి.